ఓం శాంతి. బాబా ఈరోజటి మురళిలో స్మృతి యొక్క మహత్వాన్ని వినిపించారు. భక్తిలో దాన పుణ్యాలకు అధికంగా మహత్వం ఉంటుంది. జ్ఞాన మార్గంలో స్మృతి. ఎంత వీలైతే అంత ఏకాంతంలో కూర్చొని బాబా స్మృతిలో అశరీరిగా అయిపోవాలి. స్మృతిలో జన్మ జన్మల సంపాదన ఇమిడి ఉంది. భవిష్యత్తునంతా కూడా మనం స్మృతి ద్వారా నిర్మించుకుంటూ ఉన్నాం. స్మృతి పైన చాలా చాలా అటెన్షన్ని ఇవ్వాలి. బాహ్య వ్యర్థమైనటువంటి విషయాల వైపుకు వెళ్ళకూడదు. సంగమయుగం యొక్క అంతిమ సమయంలో ఉన్నాం మనం. ఈ సమయంలో అన్నింటికంటే ముఖ్యమైనవి మన సంకల్పాలను శ్రేష్టంగా చేసుకుంటూ ఒక్కొక్క సంకల్పం ద్వారా మన భవిష్యత్తు సృష్టిని నిర్మించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి బాబా ఈరోజు వినిపించినటువంటి ఈ అమూల్యమైనటువంటి మహావాక్యాలని ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని విందాము. 25th జూన్ 2026 మురళి ఇది. మధురమైన పిల్లలు పావనంగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయం బాబా స్మృతి. స్మృతి విషయంలో చేసే శ్రమయే అంతిమంలో పనికొస్తుంది. జ్ఞానం చెప్పే శ్రమ అది కూడా చెయ్యాలి, ధారణ చేసే శ్రమ అది కూడా చెయ్యాలి, సేవ చేయడం చెయ్యాలి. కానీ అన్నింటికన్నా అధికంగా అన్నింటికన్నా ఎక్కువగా చేయాల్సినటువంటి శ్రమ స్మృతి విషయంలో. ఇది అంతిమంలో పాస్ విత్ ఆనర్గా చేస్తుంది. బాబా అంతమతే సుగతి అన్నారు. నిరంతరం బాబా స్మృతిలో ఉండేటువంటి అభ్యాసం చేస్తూ అంతిమంలో శరీరం విడిచిపెట్టేటప్పుడు ఒక్క బాబా స్మృతిలోనే ఉంటే శ్రేష్ఠ గతిని పొందుతాం. ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ అభ్యాసం. ప్రశ్న: సంగమంలో ఏ తిలకాన్ని దిద్దుకున్నట్లయితే స్వర్గరాజ్యం యొక్క తిలకం లభిస్తుంది? జవాబు: సంగమయుగంలో ఆత్మనైన నేను ఒక బిందువును, నేను శరీరాన్ని కాదు. లోపల ఇదే అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. నేను ఆత్మను, నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా కూడా బిందువు, నేను కూడా బిందువును. ఇదే తిలకం దిద్దుకోండి. తిలకం అంటే స్మృతి తిలకం. ముందుగా నేను ఆత్మను ఒక బిందువును అనే తిలకం దిద్దుకోవాలి. తర్వాత నా తండ్రి పరమాత్మ వారు కూడా ఒక బిందువే అని తిలకం దిద్దుకోవాలి. ఇలా ఈ తిలకంతో స్వర్గ రాజ్యం యొక్క తిలకం ప్రాప్తిస్తుంది. బాబా అంటున్నారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే అర్థకల్పం కోసం ఏడవడం నుండి ముక్తులైపోతారు. ఇంకా దుఃఖించే అవసరమే ఏర్పడదు. ఓం శాంతి. ఆత్మనైన నేను తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి అనే చింత ఉండాలి. అప్పుడే పావనంగా అవ్వగలుగుతారు. బాబా ఏ విషయంలోనూ చింత పెట్టుకోవద్దు అంటారు, కానీ స్మృతి విషయంలో చింత అంటే కన్సర్న్. స్మృతి పట్ల తపన, స్మృతి విషయంలో పట్టుదల. ఏదేమైనా సరే నేను బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకొని పావనంగా అయ్యే తీరుతాను అని లక్ష్యం. దాన్నే బాబా చింత అంటున్నారు. అంటే దానిపైన ఎప్పుడు ఆలోచన కలుగుతూ ఉండాలి. మిగతా ఏ చింతలు పెట్టుకోవద్దు, కేవలం స్మృతిలో ఉండేటువంటి చింత పెట్టుకోండి అంటున్నారు. అప్పుడే పావనంగా అవ్వగలుగుతారు. శ్రమ అంటూ ఉంటే అది ఇదే, కానీ పిల్లలు అంతగా శ్రమించలేకపోతున్నారు. మాయ చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక్క బాబా స్మృతిని మరిపింపజేస్తుంది. ఇంకా మిగతా అన్నిటినీ గుర్తు చేయిస్తూ ఉంటుంది మాయ. యోగంలో కూర్చున్నప్పుడు ఏవేవో గుర్తుకొస్తూ ఉంటాయి. మాయ అన్నిటినీ గుర్తు చేయిస్తూ బాబాను మరిపింపజేసే ప్రయత్నం చేస్తుంది. తండ్రిని లేక ప్రియుణ్ణి స్మృతి చేయరు.
ఇటువంటి ప్రియుడినైతే తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతి చేసే సేవ చేయాలి. అనగా ప్రియునికి స్మృతి చేసే సహాయాన్ని అందించాలి. చూడండి బాబా ఎలా అంటున్నారు, స్మృతి చేసే సహాయాన్ని అందించాలి. బాబాకు ఒక విధంగా మనము బాబా స్మృతిలో ఉంటూ పావనంగా అవ్వడం అంటే సహాయం చేయడమే. భగవంతుడికి మనం చేసే సహాయం మనల్ని మనం పావనంగా తయారు చేసుకోవటం, మనం వారు చెప్పినటువంటి శ్రీమతం అనుసారంగా నడవటం, అనగా పిల్లలు తండ్రిని స్మృతి చేయాలి. ఇదే చాలా గొప్ప శ్రమ. గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. ఇంకేది స్మృతి చేయాల్సినటువంటి అవసరం లేదు. గీతలో కూడా ఉంటుంది, దేవతల్ని పూజించేటువంటి వారు దేవతల వద్దకు చేరుకుంటారు, పితృలను ఆరాధించేటువంటి వారు పితృల వద్దకు చేరుకుంటారు. ఎవరైతే భూత ప్రేతాలను అర్చిస్తారో వారు భూత ప్రేతాల వరకు చేరుకుంటారు. కానీ ఎవరైతే నన్ను గుర్తించి నా స్మృతిలో ఉంటారో వారే నా వద్దకు చేరుకుంటారు అని స్పష్టంగా ఉంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు నా ఒక్కడినే స్మృతి చేయండి, ఇంకా ఏది వద్దు. ఇంకెవరెంత ఉన్నతమైన వారైనా, ఎంత గొప్పవారైనా ఒక్క పరమాత్మ తండ్రి స్మృతి ఉండాలి. బాబాను వీలైనంత ఎక్కువగా, బాబా అయితే 8 గంటలు అని చెప్తున్నారు, కానీ బాబా నిరంతర స్మృతిలో ఉండండి, మీ కళ్యాణం జరుగుతుంది అంటారు. గీతలో మన్మనాభవ అని ఉంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు. అంతిమంలో ఈ స్మృతియే పనికొస్తుంది. స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ విషయంలో చాలా శ్రమ చెయ్యాలి. ఉదయాన్నే స్నానం మొదలైనవి చేసుకొని ఏకాంతంలో మేడ పైన లేదా హాల్లోకి వచ్చి కూర్చుండిపోండి. ఎంత ఏకాంతం ఉంటే అంత మంచిది. సదా ఇదే ఆలోచన చేయండి, నేను తండ్రిని స్మృతి చేయాలి, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఈ శ్రమను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీరు చేయాల్సి ఉంటుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలలో ఎక్కడా కూడా మీరు ఇలాంటి శ్రమ చేసే అవసరం ఉండదు. అక్కడైతే జీవనోపాధి కోసం చేస్తారు మిగతా అన్ని యుగాల్లో. కానీ సంగమ యుగంలో స్మృతిలో ఉండేటువంటి అభ్యాసం, ఈ సంగమ యుగంలోనే తండ్రి మీకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. అంతే, నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్పే వేళ ఇదే. తండ్రి రావడం కూడా సంగమ యుగంలోనే వస్తారు, ఇంకెప్పుడు బాబా రారు. మీకు కూడా నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా తెలుసు. చాలా మంది పిల్లలు తండ్రిని మర్చిపోతారు, అందుకే చాలా మోసపోతారు. రావణుడు చాలా మోసకారి, అతను అర్ధకల్పం యొక్క శత్రువు. అందుకే బాబా అంటారు, రోజు ఉదయాన్నే లేచి విచార సాగర మంథనం చేయండి. అలాగే ఈ విధంగా చాటును కూడా పెట్టుకోండి. నేను ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను, ఎంత నా తుప్పు తొలగిపోతూ ఉంది, అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది. తమ పూర్తి వారసత్వాన్ని పొందేందుకు పిల్లలు పూర్తిగా ప్రయత్నించాలి. నరుని నుండి నారాయణుడిగా అవ్వాలి. ఇది సత్యమైన సత్యనారాయణుడి కథ. భక్తులు పౌర్ణమి రోజున సత్యనారాయణుని కథను చెప్పుకుంటారు. 16 కళల సంపూర్ణులుగా అవ్వాలని ఇప్పుడు మీకు తెలుసు. సత్యమైన తండ్రిని స్మృతి చేసినట్లయితేనే ఈ విధంగా అవుతాం. నిండు కళలతో ఉండాలి అంటే ఒక్క బాబాతోనే సంబంధం ఉండాలి. ఇంకా దేన్నైనా జ్ఞాపకం చేస్తున్నామంటే కళలు తగ్గిపోతాయి. తండ్రి శ్రీమతాన్ని ఇచ్చేవారు. తండ్రి అంటారు, గృహస్థంలో ఉండండి, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి ఏవైనా చేసుకోండి, తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి మరియు పావనంగా అవ్వాలి. అంతే. స్మృతి చేయకపోతే ఎక్కడో ఒక చోట రావణుడి వల్ల మోసపోతూ ఉంటారు. అందుకే స్మృతి అనే ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. శివబాబాను స్మృతి చేయాలి. దేహ సహితంగా దేహం యొక్క సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారిని మరిచి
స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. తండ్రి పదే పదే అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. లేదంటే అంతిమంలో చాలా చాలా పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది. చాలా మోసపోతారు. అయ్యో, ఇంత ఈజీ పురుషార్థం బాబా చెప్తే నేను చేయలేకపోయాను, నన్ను నేను మోసపెట్టుకున్నాను అని చాలా బాధపడతారు. ఎంత గట్టిగా చెంపదెబ్బ తగులుతుందంటే మాయ పూర్తిగా నల్ల ముఖం చేసేస్తుంది. తండ్రి తెల్ల ముఖంగా తయారు చేయడానికి వచ్చారు. ఈ సమయంలో అందరూ ఒకరి ముఖాన్ని ఒకరు నల్లగా చేసుకుంటూ ఉంటారు. నల్లగా చేసుకోవడము అంటే కామ వికారంతో ఒకరినొకరు హింసించుకుంటూ ఉంటారు. తెల్లగా తయారు చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారి స్మృతితో మీరు తెల్లగా స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. తండ్రి పతితులను పావనంగా తయారు చేయడానికే వస్తారు. ఇకపోతే మీ వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటితో బాబాకు ఎటువంటి సంబంధము లేదు. శరీర నిర్వహణార్థము మీరు ఏం చెయ్యాల్సి ఉంటే అది చెయ్యండి. బాబా అయితే కేవలం మన్మనాభవ అని అంటారు. మేము పావన ప్రపంచానికి యజమానులుగా ఎలా అవ్వాలి అని మీరు అంటారు కూడా. బాబా అంటారు, కేవలం నన్ను స్మృతి చేయండి అంతే. పావనంగా అయ్యేందుకు ఇంకొక ఉపాయమేమీ లేదు. మీరెన్ని దాన పుణ్యాలు చేసినా, ఎంత కష్టపడినా, చివరికి నిప్పులపై నడిచినా కానీ, నిప్పులపైన కూడా నడుస్తారు కదా మొక్కులు తీర్చుకోవడానికని, భగవంతునికి తమ శరీరాన్ని సమర్పిస్తున్నాము అంటూ ఎంత కష్టాన్నైనా నేను ఓర్చుకుంటాను అని అలా నిప్పులపైన కూడా నడుస్తూ ఉంటారు. కానీ ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇవేవి ఉపయోగపడవు. ఇది చాలా సింపుల్ విషయం. దీనిని సహజ యోగం అని అంటారు. మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి, నేను నా మధురాతి మధురమైన బాబాను రోజంతటిలో ఎంత స్మృతి చేశాను? నిద్రలోనైతే ఏ పాపము జరగదు, అశరీరిగా అయిపోతారు. ఇకపోతే పగలు చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాక పాత పాపాలు కూడా చాలా ఉన్నాయి. స్మృతి విషయంలో శ్రమ చెయ్యాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శ్రమను చేయాలి. బయటి వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేయండి, లేకపోతే వాయుమండలాన్ని చాలా పాడు చేస్తారు. ఇంటి గురించి, పంట పొలాల గురించి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఒక్కోసారి పిల్లలు గుర్తుకు వస్తారు, ఒక్కోసారి గురువు గుర్తుకు వస్తారు. సంకల్పాలు అయితే నడుస్తూ ఉంటాయి కదా. అలా బాహ్య సంకల్పాలు కలుగుతూ ఉన్నట్లయితే వాయుమండలాన్ని పాడు చేస్తారు. శ్రమ చేయని వారు విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. ఇవి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. దీన్ని విఘ్నం అని కూడా ఎవరు అనుకోరు. ఇప్పుడు యోగంలో వచ్చి కూర్చొని మనం బయటి విషయాలన్నిటినీ ఆలోచిస్తూ ఉంటే మనం యజ్ఞంలో విఘ్నం వేస్తున్నట్టు అని బాబా అంటున్నారు. ఇక్కడ వాతావరణాన్ని, ఇక్కడున్న ప్యూరిటీని మనం పాడు చేస్తున్నట్లు. కానీ ఎవరు కూడా దాన్ని రియలైజ్ అవ్వరు. నాకు యోగం కుదరట్లేదు అంతే అని అనుకుంటారు. కానీ నేను అక్కడ ఏం చేస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను? అందుకే మనకి మనం ఒక నియమం పెట్టుకోవాలి. యోగంలో కూర్చున్నప్పుడు ఒకవేళ వ్యర్థమైన ఆలోచనలు బాగా వస్తున్నాయంటే ఏదైనా ఒక స్వమానాన్ని తీసుకొని దాన్నే పదే పదే రివైజ్ చేసినా పర్వాలేదు. కానీ వ్యర్థమైన బాహ్య విషయాలను మాత్రం అస్సలు ఆలోచించకూడదు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మీరు కూడా ఇప్పుడే తెలుసుకుంటారు, ఇంకెప్పుడు తెలుసుకోరు. తండ్రి ఇప్పుడే వారసత్వాన్ని ఇస్తారు. తర్వాత అర్థకల్పం కోసం బాబా నిశ్చింతంగా అయిపోతారు. చూడండి, లౌకిక తండ్రికి ఉండే చింతలకు, ఆలోచనలకు మరియు పారలౌకిక తండ్రి అయిన మన శివబాబాకు ఉండేటువంటి చింతలకు ఎంత తేడా ఉంటుంది. బాబాకి ఏం చింత ఉంటుంది? నా పిల్లలు జన్మ జన్మల యొక్క భవిష్యత్తును తయారు చేసుకోవాలి, పూర్తి వారసత్వం నా నుండి తీసుకోవాలి అని ఉంటుంది. అందుకే బాబా అంటారు, భక్తి మార్గంలో నాకెంత చింత ఉంటుంది. భక్తులు పదే పదే ఎంతగా గుర్తు చేసుకుంటారు. సత్యయుగంలో ఎవరు స్మృతి చెయ్యరు. ఒక్కసారిగా భక్తి మార్గంలోనే స్మృతి చేయడం మొదలు పెడతారు. కానీ చూడండి ఎంత విచిత్రం అంటే అక్కడ అంత స్మృతి చేస్తున్నా తండ్రి పరిచయం లేదు. తండ్రి క్రిందకు రారు.
ఇక్కడ కలియుగం అంతిమం వచ్చేసరికి మనము పిలిచి పిలిచి ఇంకా విసిగెత్తిపోయి భగవంతుని స్మృతిని కూడా మర్చిపోతాం. బాబా అంటారు, నేను మీకు ఎంత సుఖాన్ని ఇస్తానంటే ఇంకా సత్యత్రేతాయుగాల్లో మీరు నన్ను స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు. ఆ సమయంలో నా పిల్లలు సుఖధామంలో శాంతిధామంలో కూర్చున్నారని నాకు తెలుసు. ఇతర మనుషులెవరు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. ఇటువంటి తండ్రి పట్ల నిశ్చయ బుద్ధి కలిగి ఉండడంలో మాయ చాలా విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. బాబా అందుకే అంటారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీలో ఏదైతే మలినం చేరిందో వెండి, రాగి, ఇనుము అదంతా తొలగిపోతుంది అంటున్నారు. ప్యూర్ గోల్డ్గా ఆత్మ తయారవుతుంది. బంగారు యుగం నుండి వెండి యుగానికి వచ్చినప్పుడు కూడా 2 కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలను మీరే వింటారు మరియు అర్థం చేసుకుంటారు. ఎవరైతే సత్యమైన బ్రాహ్మణులుగా ఉంటారో వారికి మంచి రీతిగా ఈ విషయాల బుద్ధిలో కూర్చుంటాయి. లేకపోతే కూర్చోవు. స్మృతి నిలవదు. మొత్తమంతా తండ్రిని స్మృతి చేయడం పైనే ఆధారపడి ఉంది. పిల్లలు తండ్రిని స్మృతి చేయండి అని పదే పదే చెప్తారు. శివబాబాను స్మృతి చేయండి అని బాబా కూడా చెప్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని శివబాబా స్వయం కూడా అంటారు. ఓ పిల్లలు అని ఆత్మలను పిలుస్తారు. ఆ నిరాకార పరమాత్మ కూడా ఆత్మలకే చెప్తారు. ముఖ్యమైన విషయం ఇదే. ఎవరు వచ్చినా సరే వారికి మొట్టమొదట భగవంతుణ్ణి స్మృతి చేయమని చెప్పండి. ఇంకా దేని గురించి ఎక్కువగా చెప్పవలసినటువంటి అవసరమే లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయమని చెప్పండి. నేను ఒక ఆత్మను అని లోపల ఇదే అభ్యాసం చేస్తూ ఉండాలి. తులసీదాస్ చందనం అరగదీసి రఘువీరునికి తిలకం దిద్దారు అని పాడుతారు కూడా. తిలకం అంటే స్థూలమైనదేది కాదు. వాస్తవానికి తిలకం అనేది ఈ సమయానికి చెందిన స్మృతి చిహ్నం అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు స్మృతి చేస్తూ ఉంటారు అనగా రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. మీకు రాజ్య తిలకం లభిస్తుంది. మీరు డబల్ కిరీటదారులుగా అవుతారు. రాజ్య తిలకం లభించడం అంటే స్వర్గానికి మహారాజా మహారాణిగా అవుతారు. బాబా ఎంత సహజంగా తెలియజేస్తారు. నేను ఆత్మను, శరీరాన్ని కాదు. నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. కేవలం ఇదొకటే గుర్తు చేయండి. ఆత్మ అయిన మనము బిందువులాగా ఉన్నామని, బాబా కూడా బిందువు వలె ఉన్నారని మీకు తెలుసు. బాబా జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. వారే మనకు వరదానాలను ఇస్తారు. వీరి పక్కనే వచ్చి కూర్చుంటారు. గురువు తన శిష్యుని పక్కన కూర్చోబెట్టుకొని నేర్పిస్తారు కదా. అలాగే బ్రహ్మ ఆత్మ పక్కనే సద్గురు అయినటువంటి శివబాబా వచ్చి జ్ఞానం వినిపిస్తారు. మరి సద్గురువారం బాబా సద్గురు రూపంలో ఈ విషయం చెప్తున్నాను, నేను శిష్యుడి పక్కనే కూర్చొని మీకు చెప్తున్నాను అని. అలాగే వీరు కూడా పక్కనే కూర్చున్నారు. పిల్లలకు కేవలం ఇదే చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. నన్నొక్కరిని స్మృతి చేయండి. ఇది గురువు యొక్క ఆజ్ఞ, గురువు యొక్క వరదానం. నా స్మృతిలో ఉండండి అని. స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, కానీ తండ్రి గురించి తెలియదు. ఆత్మనైన నేను శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలి. డ్రామానుసారంగా మీ పాత్ర ఆ విధంగా ఉంది. ఒక శరీరం వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తూ ఉంటారు. అందుకే అక్కడ మీ ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. మీరు పవిత్రంగా ఉంటారు. సత్యయుగంలో ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, కలియుగంలో తగ్గిపోతుంది. అక్కడ ఉన్నది యోగులు, ఇక్కడ భోగులు. యోగికి భోగికి డిఫరెన్స్ ఉంది కదా. యోగి ఆయుష్ ఎక్కువ, భోగి ఆయుష్ తక్కువ. దీనిని కర్మ భోగము అని అంటారు. అక్కడ ఎప్పుడు అకాల మృత్యువులు సంభవించవు. బాబా అంటారు, తండ్రిని గుర్తించారు కనుక శ్రీమతంపై నడవండి. ఒక్క తండ్రిని స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం ఇప్పుడు వెళ్ళాలి, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. మిగిలిన సమయాన్ని సేవలో వినియోగించాలి. పిల్లలైన మీరు చాలా పేదవారు, అందుకే తండ్రికి దయ కలుగుతుంది. వృద్ధ మాతలు, కుబ్జలు మొదలైన వారికి ఏ కష్టము ఇవ్వరు. వృద్ధ మాతలను కుబ్జలని అంటారు.
తండ్రిని స్మృతి చేయండి అని వృద్ధ మాతలకు అర్థం చేయించడం జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే గీతా పాఠశాలకు వెళ్తున్నామని గర్వంగా చెప్పండి. మాతలకు చెప్తున్నారు బాబా. పిల్లలు ప్రదర్శన మొదలైన వాటిపైన ఎంత ఖర్చు చేస్తారు, ఫలానా వారు బాగా ప్రభావితులవుతున్నారని వ్రాస్తారు కూడా. అంటే జ్ఞానం విని చాలా ఇంప్రెస్ అయ్యారు బాబా, ఇక వాళ్ళు పక్కా అయిపోతారని బాబాకు రాస్తూ ఉంటారు. కానీ బాబా అంటారు, తప్పకుండా ఈ సమయంలో అనంతమైన తండ్రి బ్రహ్మ తనువులోకి వచ్చి ఉన్నారని, వారి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుందని. ఇలా రాసేవారు ఒక్కరు కూడా లేరు. అంటే నిశ్చయ పత్రం రాయాలి అంటారు బాబా. నిశ్చయం ఉంది, నాకు నిజంగా పరమాత్ముడి బ్రహ్మ తనువులోనే ప్రవేశించి జ్ఞానం వినిపిస్తున్నారని. అలాంటి నిశ్చయంతో కూడినటువంటి పాయింట్స్ని రాసి పంపాలి అంటారు. కానీ ఒక్కరికి కూడా నిశ్చయం ఏర్పడలేదని బాబాకు అర్థమైపోతుంది. కేవలం మీ జ్ఞానం చాలా బాగుందండి అని అంటారు. మెట్ల చిత్రాన్ని కూడా చూస్తారు, చాలా బాగా కరెక్ట్గా చూపించారని ఇంప్రెస్ కూడా అవుతారు. కానీ తను మాత్రం యోగంలో ఉంటూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడం చెయ్యరు. పరమాత్మ నుండి వారసత్వాన్ని పొందే ఈ వివరణ చాలా బాగుంది అని మాత్రం అంటారు. కానీ స్వయం వారసత్వాన్ని పొందాలి అని మాత్రం ఉండదు. ఏం పురుషార్థం చెయ్యరు. ప్రజలు ఎంతో మంది తయారవుతారు కదా, ఇకపోతే రాజులుగా అవ్వడం అనేది శ్రమతో కూడుకున్న విషయం. ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. నేను ఎంతవరకు తండ్రి స్మృతిలో హర్షితంగా ఉంటున్నాను, నేను మళ్ళీ దేవతగా అవుతాను. ఈ విధంగా ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి, ప్రయత్నించి చూడండి. ఏకాంతంలో చాలా సుఖం లభిస్తుంది. అంతర్ముఖి సదా సుఖి అంటారు. బయట ప్రపంచంలో అంతా కూడా అలజడి, దుఃఖము, అశాంతియే ఉంది. కానీ ఏకాంతంలో లోపలికి వెళ్తే అంతర్ముఖులుగా తనతో తను మాట్లాడుకుంటూ ఉంటే అతీంద్రియ ఆనందంలో ఉండగలుగుతాం. ఇది ప్రయత్నించి చూడండి అంటున్నారు బాబా. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే తండ్రి గ్యారెంటీ ఇస్తున్నారు, మీరు అర్థకల్పం కోసం ఎప్పుడు ఏడవరు. ఇప్పుడు మీరంటారు, బాబా వచ్చి మాయా రావణుడిపై మాకు విజయాన్ని ఇప్పిస్తున్నారు అని. ఎవరెంత శ్రమించినా అది స్వయం కోసమే చేసుకుంటున్నారు కదా, ఇంకెవరి కోసమో మీరు శ్రమ చేయట్లేదు. మీరు రాజ్యం చేసేందుకే మీరు శ్రమ చేస్తున్నారు. ఎవరో రాజు కోసం, ఎవరికో రాజ్యం ఇప్పించడం కోసం మీరేది చేయటం లేదు. తర్వాత మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలంటే పాత ప్రపంచం యొక్క లెక్కాచారాలను కూడా సమాప్తం చేసుకోవాలి. పావనంగా అయ్యే యుక్తులను కూడా తెలియజేస్తారు. ఇది వినాశన సమయము, అందరి వినాశనము జరగనున్నది. కొత్త ప్రపంచ స్థాపన కూడా జరుగుతుంది. మనం ఈ మృత్యులోకంలో ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త ప్రపంచమైన అమరలోకంలోకి వెళ్తామని మీకు తెలుసు. మనం కొత్త ప్రపంచం కోసమే చదువుకుంటున్నాం. భవిష్యత్తు కోసం చదివించే ఇటువంటి పాఠశాల ఇంకేదీ లేదు. భవిష్యత్తు జన్మల కోసం చదువుకోవడం ఎవరు చెయ్యరు. ఎవరైతే చాలా దాన పుణ్యాలు చేస్తారో వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అంటే పుట్టగానే బంగారు చెంచాతో పాలు, ఇలా అంటారు. మీకు అది సత్యయుగంలో లభిస్తుంది. కలియుగంలో కూడా ఎవరైతే రాజుల వద్ద జన్మ తీసుకుంటారో వారికి ఇది లభిస్తుంది. ఇక్కడ ఎవరికైనా అన్నప్రసన్న చేసినప్పుడు బంగారం చెంచా లేకపోతే ఏదైనా లాకెట్ కానీ లేకపోతే బంగారు ఉంగరం కానీ ఉంటే దాన్ని పాలల్లో ముంచి దాంతో కొన్ని పాలు పిల్లలకి పోసే ప్రయత్నం చేస్తారు. అంటే పుట్టగానే బంగారం చెంచాతో పాలు తాగించిన ఫీలింగ్లోకి వస్తారు. అయినా ఇక్కడైతే అనేక దుఃఖాలు ఉంటాయి. మీకైతే భవిష్యత్తు 21 జన్మల కోసం ఎటువంటి దుఃఖము ఉండదు. ఎప్పుడు అనారోగ్య పాలు అవ్వరు. స్వర్గంలో గోల్డెన్ స్పూన్ ఉంటుంది. ఇక్కడి రాజ్యం అల్పకాలికమైనది. మీది 21 జన్మల కోసం ఉంటుంది. బుద్ధిని మంచి రీతిలో ఉపయోగించాలి.
తర్వాత అర్థం చేయించాలి. భక్తి మార్గంలో రాజులుగా అవ్వలేరని కాదు. ఎవరైనా కాలేజ్ లేదా హాస్పిటల్ నిర్మించినట్లయితే వారికి కూడా ప్రతిఫలం లభిస్తుంది. హాస్పిటల్ నిర్మించినట్లయితే మరుసటి జన్మలో మంచి ఆరోగ్యం లభిస్తుంది. వీరికి జీవితకాలంలో ఎప్పుడు జ్వరం కూడా రాలేదని కొంతమందిని చూపించి అంటారు. బహుశా వారు పూర్వజన్మలో పెద్ద ఆసుపత్రి నిర్మించి ఉంటారు. దీర్ఘాయుష్ ఉంటుంది కొందరికి. దానాలు మొదలైనవి చాలా చేసినట్లయితే, హాస్పిటల్ మొదలైనవి నిర్మించినట్లయితే ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇక్కడైతే యోగంతో మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. యోగంతో మీరు 21 జన్మల కోసం ఆరోగ్యాన్ని పొందుతారు. ఇదైతే చాలా పెద్ద హాస్పిటల్, ఇది చాలా పెద్ద కాలేజ్. తండ్రి ప్రతి విషయాన్ని మంచి రీతిలో అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, ఎవరికి ఎక్కడ ఆనందం కలిగితే, మనసుకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. మా సెంటర్కి రావాలి, వారి వద్దకు ఎందుకు వెళ్తున్నారు అని అనకూడదు. ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళవచ్చు. విషయం అయితే ఒకటే, మురళి అయితే చదివి వినిపిస్తారు. ఆ మురళి ఇక్కడి నుండే వెళ్తుంది. అయితే కొంతమంది విస్తారంగా మంచిగా అర్థం చేయిస్తే, కొంతమంది కేవలం చదివి వినిపిస్తారు. ఉపన్యాసం చేసేవారు మంచి సవాళ్లను విసురుతూ ఉండవచ్చు. ఎక్కడ ఉపన్యాసం చేసినా సరే మొట్టమొదట ఇదే చెప్పండి. శివబాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు పావనంగా ఈ పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఎంత సహజంగా అర్థం చేయిస్తారు బాబా. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा, ప్యారా బాబా, శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బయటి వ్యర్థ విషయాలను వదిలి ఏకాంతంలో కూర్చొని స్మృతిలో ఉండేటువంటి శ్రమ చేయాలి. ఉదయాన్నే లేచి విచార సాగర మంథనము చేయాలి మరియు తమ చార్టును చూసుకోవాలి. సెకండ్ పాయింట్, ఎలాగైతే భక్తిలో దాన పుణ్యాలకు మహత్వం ఉందో అలా జ్ఞాన మార్గంలో స్మృతికి మహత్వం ఉన్నది. స్మృతితో ఆత్మను సదా ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా చేసుకోవాలి. అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి. ధారణలో ఫస్ట్ పాయింట్లో బాబా బయటి వ్యర్థమైనటువంటి విషయాలను ఆలోచించకుండా ఏకాంతంలో కూర్చొని స్మృతి యొక్క శ్రమ చేయండి అంటున్నారు. ఎర్లీ మార్నింగే విచార సాగర మంతన చేయాలి, చార్ట్ చూసుకోవాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో జ్ఞానంలో స్మృతికి మహత్వం ఉంది కాబట్టి సదా ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా అవడానికి స్మృతిలో ఉండాలి. అశరీరిగా ఉండే అభ్యాసం చెయ్యాలి. వరదానం, కంబైన్డ్ రూపం యొక్క సేవ ద్వారా ఆత్మలను సమీప సంబంధంలోకి తీసుకువచ్చే కంబైన్డ్ రూపధారి భవ. కంబైన్డ్ రూపం యొక్క సేవ ద్వారా ఆత్మలను సమీప సంబంధంలోకి తీసుకువచ్చే కంబైన్డ్ రూపధారి భవ. వివరణ, కేవలం శబ్దం ద్వారా సేవ చేయడంతో ప్రజలు తయారవుతున్నారు. కానీ శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితులై శబ్దంలోకి రండి. అవ్యక్త స్థితి మరియు శబ్దం, ఈ కంబైన్డ్ రూపంలోని సేవ వారసులను తయారు చేస్తుంది. శబ్దం ద్వారా ప్రభావితులయ్యే ఆత్మలు అనేక శబ్దాలను విని రావడం వెళ్ళడం చేస్తారు. కానీ కంబైన్డ్ రూపదారులుగా ఈ కంబైన్డ్ రూపపు సేవ చేసినట్లయితే ఆ ఆత్మలపై ఏ రూపం యొక్క ప్రభావము పడదు. ఇంకెవరి ప్రభావము వారిపై పడదు. అందుకే
శబ్దంలో రావాలి అంటే జ్ఞానం బయటికి చెప్తూ అందరినీ బాబా పిల్లలుగా చెయ్యాలి. అలాగే అవ్యక్త స్థితిలో ఉంటూ స్థితి యొక్క ప్రభావం కూడా వెయ్యాలి. స్లోగన్: సాధనాల వెనుక అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధనను మర్జ్ అవ్వనివ్వకండి. మర్జ్ అవ్వడం అంటే కనిపించకుండా చేయకండి అంటున్నారు. ఇమర్జ్ అయి ఉండాలి. ప్రత్యక్ష రూపంలో మన వైరాగ్యం కనిపించాలి. సాధనాలను ఉపయోగించుకుంటూ సాధన మర్జ్ అవ్వకూడదు. వైరాగ్య వృత్తితో ఉండాలి. అవ్యక్త ప్రేరణలు: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా తయారు చేసుకోండి. సహనశీలురుగా అవ్వండి. సహనశీలత కల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తమ సహనశీలత శక్తితో ఎటువంటి కఠోర సంస్కారాలు కలిగిన వారినైనా ఎలాంటి కఠిన కార్యాలనైనా శీతలంగా చేసేస్తారు మరియు సహజం చేసేస్తారు. సహనశీలత గుణం కలిగిన వారు గంభీరంగా ఉంటారు మరియు లోతులలోకి వెళ్తారు. వారు ఎప్పుడు గాబరా పడరు. లోతులలోకి వెళ్ళి సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. ఈరోజటి స్వమానము: నేను కంబైన్డ్ రూపధారి ఆత్మను. కంబైన్డ్ రూపధారి ఆత్మను అంటే అవ్యక్త స్థితి మరియు శబ్దం, ఈ రెండిటి యొక్క కంబైన్డ్ సేవ మనం చెయ్యాలి. రోజంతలో దీనిపైన అటెన్షన్ని ఇద్దాం. ఓం శాంతి.